నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. బులెటిన్స్ నుండి అప్డేట్స్ చూద్దాం. శనివారం నక్లెస్ రోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కొవ్వొత్తుల ర్యాలీ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా ఏర్పాట్లో భాగంగా పోలీసులు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అందరు పట్టుకురండి. क्या हुआ इधर? क्या हुआ? आराम से क्या हुआ? नहीं जाता है रोहित भाई को लग गया भौड़ बोल के। कौन? फौजी मिलिट्री वाला। हाँ भौड़ बोल के लग गया। ऐसा कौन है? देखे रोहित भाई को डीसी प्रेसिडेंट है वो। क्यों मार रहे भाई? హనుమకొండ రోహిణి ఆసుపత్రిలో డాక్టర్ మమతా రెడ్డి అత్యవసర వైద్య సేవల ద్వారా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల ప్రాణాలను కాపాడిన ఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో ఆసుపత్రికి తరలించగా డాక్టర్ మమతా రెడ్డి వరుసగా 9 సార్లు సిపిఆర్ నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సో వేరే కాజ్ అయితే పల్మనరీ ఎంబాలిజం అంటే గుండె నుంచి లంగ్స్ కి రక్తనాళం ఉంటుంది. స్పాంటేనియస్ వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది, ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదకి యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేరే వాంట్ హాస్పిటల్ కి ఫిట్ హైయర్, ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా ఫర్దర్ సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే వెళ్తామంటే పంపిస్తాం. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. కృష్ణా జలాల అంశంపై బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి వాకిడి శ్రీహరి విమర్శించారు. పాలమూరు నీటి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. నిన్న పాలమూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలందరూ కర్ణాటకలో ఉన్నటువంటి గూడూరు దగ్గరికి వెళ్లి కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పేపర్లల్లా ఇంత పెద్ద ఎత్తున పెద్ద అక్షరాలతో రాసుకున్నారు. నిజంగా కూడా బాధపడాల్సిన అంశమా, లేకుంటే మళ్ళొక్కసారి పాలమూరు జిల్లా ప్రజల్ని లేదా మక్తల్, నారాయణపేట్, దేవరగద్ర ఈ నీటికి సంబంధించి కృష్ణా జలాల మీద, భీమా జలాల మీద నిర్మించం చేసుకున్నటువంటి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కింద పారివాహక ప్రాంతాల రైతులని మళ్ళొక్కసారి మోసం చేసే విధానమా? నిజంగా కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఊహించలే జీవితంలో ఈ విధమైనటువంటి విషయాలని వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఏ నీళ్లు, నిధులు, నియామకాల మీదైతే తెలంగాణ వచ్చిందో, మరి ఏ నీళ్లు తమ 9.5 సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు
కర్ణాటకలో డ్యాములు కట్టినప్పుడు ఒక్కనాడు కూడా విజిట్ చేయని, చూడని, తిరిగి చూడని, మళ్లీ చూడని వ్యక్తులందరూ కూడా ఈరోజు ముసలి కన్నీరు కార్చి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే యువకులు, రైతులు మోసపోయే పరిస్థితుల్లో లేరు. జూరాల కింద ఉండి పాలమూరు రంగారెడ్డి విషయంలో మోసమే జరిగాయి. ఈరోజు భీమా మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆల్మట్టి నాన్పేట్ డ్యామ్ మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక బార్డర్ కించి జూరాల పడేంత వరకు 56 కిలోమీటర్ల వరకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం అన్నా చేసుకుందామనే సోయి కూడా రాలేదు గత 9 సంవత్సరాలలో. భీమా నది మీద కూడా గూడూరు నిన్న పోయొచ్చేది. ఆ గూడూరు మరి వారు నిర్మాణం చేసుకున్నప్పుడు 9 సంవత్సరాలు మీరే అధికారాలు ఉంటారు కదా. దాదాపు 18 పల్లెలు దాని కింద ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి కదా. ఆ గూడూరుకించి మళ్ళీ భీమా సంగమం వరకు 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు చేసుకుందాము, రైతులకు నీళ్లు ఇద్దాము అనేటువంటి మినిమం సోయి కూడా ఎవరికి రాలే, ఆలోచనలు రాలే. ఈరోజు పచ్చ జెండాలు వేసుకుని ప్లకార్డులు పట్టుకుని పోతే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఇంకా ఎంతవరకంటని మోసం చేస్తారు ప్రజల్ని? దాదాపు 8 నెలలకించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక బద్దంగా ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు భీమా మీద, 3 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు కృష్ణా నది మీద కట్టుకోవడం వల్ల మన నీళ్లు మన నెత్తి మీద ఉంటే మీరు మనమంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి అయినప్పుడు ప్రతిసారి 2 టీఎంసీల కోసం కర్ణాటకకి పోయి అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి రానివద్దనే ఉద్దేశంతోనే కదా ఈరోజు జూరాల నీళ్లు నింపుకొని ఆ నుంచి రామన్పాడు వాటర్ ఇచ్చి పాలమూరుకి వాటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే డిపిఆర్లు తయారు చేసినాం, కర్ణాటకని ఒప్పించినాం. ప్రియతమ ముఖ్యమంత్రి గారికి సబ్జెక్ట్ చెప్పి 2 హెలికాప్టర్లు, ఒక డిపార్ట్మెంట్స్ ని, ఒక హెలికాప్టర్ల ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారిని, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు బోసురాజు గారిని, కర్ణాటక ఇరిగేషన్ శాఖ మంత్రి అందరిని తీసుకొచ్చి ఏరియల్ వ్యూ చేసి ఎక్కడ కట్టాలి, ఎక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి, ఎక్కడ బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి, రైతులకు ఎట్లా నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో తాగునీటికి, సాగునీటికి ప్రయత్నం చేసింది. అప్పుడే మర్చిపోతే ఎట్లా? 2 నెలల 3 నెలల కిందనే 2 నెలల కిందనే ఈ కార్యక్రమం చేశాం. డిపిఆర్లు తయారైనాయి. ఇక్కడ నా దగ్గర ఈమె ఉంది, డిపిఆర్ రెడీగా కూడా ఉంది. డిపిఆర్లు తయారై 20 డిపిఆర్లు తయారైనాయి. ఎట్లా కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా నీళ్ళు తీసుకుపోవాలి, ముంపు గ్రామాలకు ఏం చేయాలి, 10 సంవత్సరాలు ముంపు గ్రామాలల్లో జీవన విధానం అధోగతి అయితే ముంపు గ్రామాల దిక్కు చూడని కూడా చూడలే. 2 నేడుగోం భూత్పూర్ గాని నేడుగోం గాని భూత్పూర్ గాని నేడుగోం గాని 2 ముంపు గ్రామాలు మొత్తం మునిగిపోతే ఆ ముంపు 18 మీరు ఉన్న 9.5 సంవత్సరాలు ₹1 దానికి డెవలప్మెంట్స్ కి ఇవ్వకుండా ఊర్లని ఆగమాగం చేసి, అనుగొండ, అంకెనపల్లి, దాదంపల్లి ఊర్లని ఆగమాగం చేసి డెవలప్మెంట్స్ కి ఇవ్వకుండా, బుద్ధి లేకుండా 2010లో వచ్చిన జీవో 120ని తుంగలో తొక్కి మూసేసి మేము ఇవ్వలేమని భూత్పూర్కి 70 లక్షలు, 1,10,00,000, నేడుగంకి 70 లక్షలు ఇచ్చి ఫైల్ క్లోజ్ చేసిన ఫైల్ ని కూడా రీఓపెన్ చేసి ముంపుగా పరిస్థితి ఆలోచన చేస్తున్నా కదా. మీకెక్కడ ఉంది సోయి? ఏం చూసి మాట్లాడుతున్నారు? ఏం చేసినందుకు మాట్లాడుతున్నారు? ఏం చేసిందని ఎక్కడికి పోయినరు? ముంపు గ్రామాలను పట్టించుకోలే. అప్పుడెప్పుడో 15 ఏళ్ల కింద వాళ్ళ జీవితాలన్నీ ఆగమాగం అయిపోయి అనుగొండ, అంకెనపల్లి, దాదంపల్లి గ్రామాలు చచ్చిపోతున్నా తిరిగి చూడలే.
నేడుగం భూత్పూర్ని చచ్చిపోతున్నా తిరిగి చూడలే. ఈ పొద్దు తగుతున్నమ్మా అని చెప్పేసి మళ్ళా వచ్చి చేస్తా ఉంటే ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో మా పట్ల తప్పుకొని ఆలోచన కూడా లేకపోతే ఎట్లా? ఎక్కడ అనిపిస్తలేదా మనుషులారే ఏమి చేయలేకపోతే మీ ఎందుకు వచ్చిందమని అనిపిస్తలేదా? డిపిఆర్ తయారైంది, కావాల్సిన బుక్లెట్ పంపిస్తే చూడండి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఊకైతే సరిపోతలేదని హోస్పేట్ డ్యామ్ దగ్గర రేవంత్ రెడ్డి గారిని, డికే శివకుమార్ గారిని, ఆ ఇరిగేషన్ మినిస్టర్ని, ఈ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూర్చోబెట్టి ఒప్పించి యాక్సెప్ట్ చేపించి ఇంత చేస్తుంటే అసలు ఆలోచన కూడా రాని వ్యక్తులు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు, కర్ణాటక వచ్చిపోతున్నారు. ఏమి మీరు చెప్పండి, మీ మనస్సాక్షిగా, మీ మనసంటూ ఉంటే మనస్సాక్షిగా చెప్పండి. మీరు భీమ మీద కట్టాలనే ఆలోచన ఎప్పుడన్నా కలలన్నా వచ్చిందా? కృష్ణానది మీద బ్యారేజ్ బ్రిడ్జ్ కడదామన్నా అనన్నా మీకు ఏమైనా కలలన్నా వచ్చిందా? ఊరుగానే కృష్ణా డ్యామ్ తాళ్లు పోయినాయంట్రీ చేస్తుంది. దానికి కొత్త బ్రిడ్జి కూడా 2 కోట్లు నిర్మాణం చేస్తున్నాం. ఇంకా ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వానికి కోరినాం భూత్పూర్ ఎట్లా తీసి కొత్త ఊరు చేస్తున్నాం కాబట్టి భూత్పూర్ ఉన్నటువంటి 1 TMC ఆగే భూత్పూర్ డ్యామ్ ని ఎక్స్పాన్షన్ చేసి 12-15 TMC నీళ్లు ఆపుకునే విధంగా కూడా ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. దయచేసి ప్రజల్ని మోసం చేయొద్దు. ఇప్పటికీ విసిగి వేసారిపోయినరు, చీదరించుకునే స్థాయికి రావద్దు. నేను ఎక్కడ కాంట్రవర్సీ మాట్లాడతలేను, కానీ ప్రజలు చూస్తున్నారు, యువకులు చూస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు వాళ్ళ జీవన విధానం అధోగతి పాలై బిచ్చగాళ్ల కంటే అనగష్టమైనటువంటి వాళ్ళ బతుకులు ఒకరోజు మిమ్మల్ని నిలబెట్టి అడిగే దినం వస్తుంది. ఇప్పటికే చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు సాంకేతికాలు ఇచ్చి తప్పు మాటలు బయటికి తీసుకొచ్చి ప్లకార్డులు పడితే ఏమీ కాదు. చెప్పండి, ₹1, అనుగుండకు ₹1, అంకెనపల్లికి ₹1, దాదనపల్లికి ₹1, భూత్పూర్ నేడుగంకి ₹1. ఒక్క ముంపు గ్రామాల గురించి ఆలోచన చేయలేళ్ళు, నీళ్ల గురించి మాట్లాడి మళ్ళీ పెద్దగా మాది పాలమూరు బతుకు పోరాటం. బతుకు మేం పోరాడుతున్నాం. ఇంకా ముందు మాట్లాడేది పాలమూరు రంగారెడ్డి తర్వాత మాట్లాడతాం. కానీ కృష్ణా మీద, భీమా మీద పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులుగా వ్యవస్థని తయారు చేసుకొని మా వ్యవస్థలో మా నీళ్లని ఏ విధంగా ఒడిసి పట్టుకొని మా రైతులకు ఇవ్వాలని ఓ మంచి సంకల్పంతో, భగవంతుని ఆశీర్వాదంతో, అందరి సమైక కృషితో, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన విధానంతో, డికే శివకుమార్ గారి ఆలోచన విధానంతో, ఇరిగేషన్ కర్ణాటక ఆలోచన విధానంతో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దయచేసి మీరు మంచి చేయకుండా దయచేసి చెడుపు చేయకండి, ప్రజల్ని తప్పుతో పట్టించకండి అని చెప్పి వినమ్రపూర్తిగా నేను వేడుకుంటున్నా. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. రేపొద్దుగల యావత్ యువత ప్రజలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేసిండ్రు, చూసిండ్రు. వాళ్ళు ఏట్లలా 100 మీటర్ల జెండాలు పట్టుకొని నిలబడి ఈడ కట్టండి బ్రిడ్జిలు, మా బతుకులు బాగా అయితే చూపించిండ్రు. అన్ని పంపిస్తా. అందరి మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు వినమ్ర వినతి, ఇటువంటి పని చేయటం వల్ల మనని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతుంది. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మన ప్రజలే మోసం చేసిండ్రు, మళ్ళా చేసే ప్రయత్నం చేస్తుండ్రు. మానుకోమని సవినయంగా కోరుకుంటున్నాం. శ్రావణ మాసం 2వ రోజు సందర్భంగా కేదార్నాథ్ ధాంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు హరహర మహాదేవ్ నినాదాలతో ఆలయ పరిసరాలను మారుమోగించారు. పరమశివుడికి జలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
जबकि आसमान याद नहीं जिनको टाइम लगेगा దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డిఎస్సి నియామకాల ప్రక్రియలో అవినీతి చోటు చేసుకుందంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. యువత ఆశయాలను భంగం చేస్తే, వాళ్ళు తిరగబడితే, వాళ్ళ ఆందోళనలు చేస్తే, పోరాటాలు చేస్తే ఏ రకమైనటువంటి స్థాయికి ఆ ఉద్యమం సాగుతుంది అని చెప్పడానికి భారతదేశంలో జరిగినటువంటి నీట్ పరీక్షల్లో జరిగిన లోపాలకు వ్యతిరేకంగా యువత చేసినటువంటి ఆందోళన, దాని ఫలితం ఈ రోజున అందరికీ కూడా తెలిసింది. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా నీట్ పరీక్షలకు ఏమాత్రము కూడా తీసిపోకుండా పూర్తి అవినీతిమయమై కేవలం ఈ ప్రభుత్వం యొక్క అనుకూలులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమనే పరీక్షలు నిర్వహించటం, పరీక్షల్లో వాళ్ళెవరికి పాస్ మార్కులు వేసి సెలెక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేయటము, అర్హత కలిగినటువంటి వాళ్ళకందరికీ కూడా మొండి చెయ్యి చూపించటము,
దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున తన నిరసనను వ్యక్తం చేయటము, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతును వినిపించినా ఏ మాత్రము కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్మేసి, స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా సెలక్షన్స్ చేసి ఈ రోజున మేము సచ్యులము అని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన దళాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముందర ధర్నాకు దిగుతున్నాయి. మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇంత అవినీతిపరమైనటువంటి డిఎస్సి నిర్వహణ చేశారు కాబట్టి, ఈ అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్నారు కాబట్టి, అర్హులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు కాబట్టి, మీరు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడు, ఇక్కడ లోకేష్ అనే విద్యా మంత్రి అవినీతిమయం చేశాడు. ఈ తప్పు కంటే అవినీతిమయం అత్యంత తప్పిదము కాబట్టి వెంటనే ఈ లోకేష్ గారు రాజీనామా చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినపడుతున్నది. ఇంతగా మీ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేటు బడులన్నీ కూడా మూతబడిపోతున్నాయి. విద్యార్థులకు తల్లికి వందనం అన్నటువంటి కార్యక్రమంలో పచ్చి మోసం జరుగుతున్నది. ప్రచార ఆర్భాటమే తప్ప పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యా ప్రమాణాలతో కూడినటువంటి వ్యవహారంగా కాకుండా మీ పార్టీకి మీకు ఊడిగం చేసే బానిసలుగా యువతను తయారు చేయటానికే లోకేష్ అనే వ్యక్తి ఈరోజు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. కనుక ఈ అవినీతిపరమైనటువంటి ఆ డిఎస్సి పరీక్ష నిర్వహణ లోపానికి బాధ్యత వహించి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ముంబైలోని కొలబా మిలిటరీ స్టేషన్లో భారత త్రివిధ దళాల కార్గిల్ యుద్ధ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. శ్రీనివాస్ మంగాపురం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ చిత్ర బృందానికి సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. మా రమేష్ అనే వాళ్ళ అబ్బాయి జయకృష్ణ, హీఈస్ మేకింగ్ హిస్ డెబ్యూ ఇన్ శ్రీనివాస మంగాపురం. ద హోల్ ఫ్యామిలీ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు దాకా చూసిన టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ చాలా చాలా బాగుంది.
both the lead pairs, Jay Krishna and Rasha, are looking very, very good, very, very promising. I think the credit here should go to the director Ajay Bhupati for presenting them so well. The technicians of this film, I think, worked really, really hard. The backbone of this film is, I think, the music director G.V. Prakash. Music already chala pedda hit ayindi. And my favorite song is Alele. Really love that song. The film is releasing on July 30th. ఇది నా రాజకుమార్ రిలీజ్ డేట్. అండ్ ఇది నాకు తెలిసి డెఫినెట్గా దత్తు గారే ప్లాన్ చేస్తుంటారు, బికాస్ ఈస్ వెరీ వెరీ పర్టికులర్ విత్ దీస్ థింగ్స్. అండ్ యా, అల్లు అర్జున్, రామ్ చరణ్, myself, we all got introduced under the Vaijayanti banner, and it proved very, very lucky for us. So Jay Krishna and Rasha, you guys are very, very lucky to be introduced under the Vaijayanti banner. And alane Baba Adiseshwar Rao garu, producer Kiran, Dattu garu, they're all coming together to produce this film. And I think both the newcomers are very, very lucky to get this launch. నాన్నగారు అభిమానులు, నా అభిమానులు జయకృష్ణని, రాషాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. విద్యార్థుల విజయాన్ని తమ ప్రభుత్వ విజయంగా చూపించుకోవడం సరికాదని టీఆర్ఎస్ చీఫ్ కవిత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. యువతకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆమె కోరారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గత 36 రోజులుగా భారతదేశంలో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి ఉద్యమం విజయం సాధించింది. వారు అనుకున్నట్టుగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పంపించింది. మరి ఈ సందర్భంలో విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది 100% విద్యార్థుల విజయంగా తెలంగాణ రక్షణ సేన భావిస్తూ ఉంది. మరి విద్యార్థుల విజయాన్ని కంప్లీట్గా తన ఖాతాలో వేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటు. నిన్న సాయంత్రం హైదరాబాద్లో దాదాపుగా 3-4 గంటలు కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నగర వీధుల్లో ఊరేగడం అన్నది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులు తమనెక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతోనే, తమ ఫెయిల్యూర్స్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారనే భయంతోనే ముందుగానే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి యూత్నంతా నేను ఎంకరేజ్ చేస్తున్నాను, 21 ఇయర్సే మీరు పార్లమెంట్లో ఉండాలని చెప్తున్నారు. సంతోషం, మంచిదే. ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, 1000 ఎలుకలు తిన్న పిల్లేట కాశీయాత్ర పోయిందట. అట్లా ఇన్ని సంవత్సరాలకి అనేక సందర్భాల్లో విద్యార్థులను, యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి 21 ఇయర్స్లో యువత పార్లమెంట్కి పోవాలన్నటువంటి జ్ఞానోదయం ఇవ్వడం అన్నది చాలా సంతోషం. కానీ మీ మీద నమ్మకం లేదు. మీరు ఏ బిల్లు అసెంబ్లీలో పెట్టినా దాన్ని పాస్ కాకుండా కేంద్రంతో లాలూచిపడి ఆపుతున్న విషయం ఈ రాష్ట్రంలో బీసీ ప్రజలకు బాగా తెలుసు. ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం బాగా తెలుసు. సో మీరు 21 ఇయర్స్ బిల్లు పెడతామంటే నమ్మడానికి ఎవరు లేరు. అదేవిధంగా మీరు యువతకి ఇచ్చిన అనేక హామీలు, అది 2 లక్షల ఉద్యోగాలు అయితే ఏంటిది, నిరుద్యోగ భృతి అయితే ఏంటిది, జాబ్ క్యాలెండర్ అయితే ఏంటిది, ఆఖరికి స్కూల్ పిల్లలకు కనీసం ఇవాళ యూనిఫామ్ లేనటువంటి పరిస్థితి ఉంది. బ్రేక్ఫాస్ట్ పెడతామన్నారు, అది పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, అది ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. పెద్ద అట్టహాసంగా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ₹1 ఇవ్వనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర, రేవంత్ రెడ్డి గారి చరిత్ర. అవన్నీ పక్కకు పోయేటట్టుగా కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నగర నడివీధుల్లో ఊరేగితే ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు ఇదే విద్యార్థి లోకం, ఇదే యువలోకం అంతా కూడా మీ ప్రభుత్వాన్ని దించుతారనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లడాఖ్లోని ద్రాస్ వార్ మెమోరియల్ను సందర్శించి కార్గిల్ అమర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. रक्षा मंत्री राजनाथ सिंह इस वक्त जो है कारगिल वार मेमोरियल पर श्रद्धांजलि सभा में शामिल हो रहे हैं. उनके साथ आर्मी चीफ और जम्मू कश्मीर के उपराज्यपाल हैं और यहाँ पर आज नमन किया जाता है, उनको याद किया जाता है जिन्होंने कारगिल युद्ध में अपनी जान का बलिदान दिया. 527 ऐसे
जानों का बलिदान दिया, पाकिस्तान के खिलाफ उस युद्ध में शामिल थे। और इसी कारगिल युद्ध के सामने जो पहाड़ियाँ हैं, टोलोलिंग की हाइट्स है, उन्हीं टोलोलिंग की हाइट से इस युद्ध की शुरुआत हुई थी। पात्रा टाप, टाइगर हिल ऐसे जगहें हैं जहाँ पर इस कारगिल युद्ध को लड़ा गया था। और 1999 में the bravery, the commitment, the zeal, and the valor of the life. Sorry,